అమ్మా బాబా బాబా మేడం. ఎన్ని సంవత్సరాలు బాబుకి? సంవత్సరం 7 నెలలు మేడం. 1 ఇయర్ అవుతుందా? ఆవిడ మీ అత్తగారా? అత్తగారు ఏమయ్యారు మీ ఆయన? ఏదో చెప్తున్నారు జనాలందరూ ఇక్కడ. ఏమయ్యారు తల్లి మీ ఆయన? డ్యూటీకి అని వెళ్ళాడు మేడం, ఆప్టింగ్ అని. ఆ, లక్షవారం మధ్యాహ్నం చనిపోయాడు, శుక్రవారం 11 గంటలకు తెలిసి చనిపోయాడని. ఎక్కడ చనిపోయారు? పోర్ట్లో మేడం, వైజాగ్ పోర్ట్లోనా? గవర్నమెంట్ జాబా? కాదు మేడం, మామూలు ప్రైవేట్కే వెళ్ళాడు, ఇంకా డ్యూటీ కానీ వెళ్ళలేదు. డ్యూటీని ఎలుక్కుంటానని వెళ్ళాడు. సడన్గా డ్యూటీ ఉంది ఎక్కుతావు ఏంటంటే వెళ్ళాడు. లక్షవారం మధ్యాహ్నం ఈ టైం దాకా మాట్లాడాడు ఫోన్లో. ఒకరోజు డ్యూటీలో ఉన్నాడు. ఒక్కరోజు డ్యూటీకే ఏమైంది? ఏటైందో తెలియదు మరి. అక్కడ చచ్చిపోయి ఉన్నాడు సీట్లో, బండిలో. చనిపోయాడు. కానీ మాకు శుక్రవారం తెలిసింది. బుధవారం అంటే మిషన్ లో ఏదైనా లారీ చేస్తాను, లారీలో డ్రైవర్ కింద ఒకరోజు డ్రైవింగ్ చేశాడు. చేశాడు మేడం. వెళ్తాడు, డ్యూటీకి వెళ్ళివాడు ఇంతకుముందు టాటర్ తోలివాడు. ఆ టాటర్ తోలితే టాటర్ అయిపోయింది. టాటర్ వెళ్ళం మానేసి ఇంటి దగ్గర ఖాళీ ఉంటున్నాడు. ఖాళీ ఉంటే ఏమైనా హార్ట్ అటాక్ ప్రాబ్లం అలాగే ఉన్నదా? ఆరోగ్యంగానే ఉన్నాడా? ఆరోగ్యంగా ఉన్నది. సడన్ గా ఏమైంది? సడన్ గా మరి ఏమైందో తెలియదు. పిడిచి ఉండేది ఆ బాబుకి అంతకుముందు. ట్యాబ్లెట్లు ఓడిన తర్వాత తగ్గింది, అలాంటిది ఏమి రాలేదు. ఏదో పోషించుకుందాం నా పిల్లలు అని బయలుదేరాడు రోజు. ఎన్నాళ్ళైందమ్మా మీకు పెళ్ళి అయ్యి? 7వ సంవత్సరం వచ్చింది మేడం, మొన్న 4వ నెలతోటి. 7 ఏళ్ళు అయింది. 5 సంవత్సరాల తర్వాత పుట్టాడు మేడం. మీరు వెళ్ళేసరికి మీ ఆయన పొజిషన్ ఏంటి, ఎలా ఉన్నారు? లారీలో నుంచి బయట కిందన పడిచేసి మట్టిలో వదిలేశారు. వానరేమో కేజీహెచ్ నుంచి మనుషులు పంపించి అంబులెన్స్ పంపించి రెడీ పెట్టారు అక్కడ వల్ల. అది మేము వెళ్ళేసరికి అయితే మటుకు మమ్మల్ని ఇద్దరినే తీసుకెళ్ళారు పోర్టులోకి. ఎవరిని వెళ్ళలేదు, మా మగవాళ్ళు ఎవరు వెళ్ళలేదు. మరి మాకేం తెలియదు. మేము వెళ్ళి అంటుకోనివ్వలేదు బాబు. బాడీని ఇంటి వరకు వచ్చిందా? ఇంటి వరకు వచ్చిందంటే తర్వాత 4 రోజులు పోయిన తర్వాత వచ్చింది. శుక్రవారం తెలిసింది మాకు, శనివారం వచ్చింది. ఇప్పటికి చనిపోయి 3 రోజులు అయిపోయింది. ఏదైనా ఎవరైనా చంపేయడం అలా ఏం చేసి ఏమో మరి అదేదో తెలియలేదండి. అక్కడ మీరు వెళ్ళింది ఒక రోజు, కొన్ని శత్రువులు కూడా ఎవరు ఉండరు కదా ఒక్కరోజే వెళ్ళాడు. మీ అబ్బాయి గొడవలు ఆడటం అలా అలాంటి గొడవలు ఆడు. ప్రతి వాళ్ళు కూడా మంచిగా ఉంటాడు, చెడగా ఎవరు కూడా. ఏమైనా హార్ట్ అటాక్ ఏమైనా వచ్చిందేమో ఏమనేది తెలియలేదు. ఇంకా ఒక పోస్ట్ మాస్టర్ కాగితాలు రాలేదు. పోస్ట్ మార్టం పంపించారా? ఏదో జరిగిందిలేమ్మా. లేకపోతే ఎవరో ఒక్క రోజుకి వెళ్ళి మీ మీ అబ్బాయిని ఒక్కరోజు డ్యూటీలో ఎవరు కొట్టిరు మరి ఏమనేది తెలియలేదు మేడం. అక్కడ అలాగా అప్పుడే ఈ బాబుతో 3 జరిగాయి అంట. మరి ఏంటనేది తెలియలేదు. కానీ డ్రైవరు మీకు ఎవరు చెప్పారు? అక్కడ వాళ్ళు అన్నారు. మా వాళ్ళందరూ వచ్చారు కదా, ఇన్ఫర్మేషన్ చేశారు అందరూ. సరేనమ్మా. మరి మీ పెద్ద అబ్బాయి ఏం చేస్తారు? మా పెద్ద అబ్బాయి కూలి పనికి వెళ్తాడండి. కోడలు ఉన్నారా? ఎక్కడున్నారు? అక్కడ అత్తారింట్లో ఉన్నారండి. వాళ్ళ అత్తారింట్లోనా? అగన్పూడిలో ఉంటున్నారు. పిల్లల కాళ్ళకి స్కూల్ దగ్గర ఉంటాయి అలాగని అక్కడ ఉంటున్నారు. వాళ్ళ అమ్మగారికి అత్తగారికి ఆరోగ్యం బాగోదు కొంచెం, అందుకని మంచిగా కట్టుకున్నారు. మంచిగా కట్టాం. నీరు వెళ్ళేటప్పటికి ఇంకా ఎరగొట్టాం మేడం. ఎన్ని ఎరగొట్టి సంవత్సరంలో కట్టేసారు ఇల్లు. 10 లక్షలు అయింది మేడం. అలాగనా అప్పు తెచ్చి చేసాం మేడం మేము అన్ని. నీకు ఎందుకన్నా 1,20,000 ఇచ్చాడు బాబు. కూలి పని చేసుకొని అదే పొందనాలు అయ్యి అట్లా ఇట్లా డోకరాలు అట్లా తీసుకొని ఇచ్చాడు 1,20,000. ఉన్న డబ్బులు మేము అప్పు చేసి కట్టాము. మరి ఊర్లో వాళ్ళు ఎవరైనా ఏదైనా హెల్ప్ చేశారమ్మా? బాబు దాలికి నుండి అందరూ కార్యానికి వాటికి కలిపి ఒక 50,000 ఇచ్చారు. సరే, మేము కూడా ఏదో వచ్చాము కదా, పలకరించాం కాబట్టి మాకు చేతనంగా ఏదో మేము ఇస్తాము. రేషన్ తీసుకురండి. పెద్ద కర్మ ఇంకా అవ్వలేదా? అయిపోయింది. పెద్ద కర్మ అయిపోయింది. ఓకే, మొన్న బుధవారం అయింది. ఇదమ్మా బియ్యం, అవి 26 కేజీలు. ఇంకో తల్లి, ఇందులో రేషన్ అన్నీ ఉంటాయి. ఓ హీరో, ఇగో నీకు ఇది తీసుకో. అదేంటది? ఏం తెలుసు అని తీసుకుంటున్నావు? తీసుకో. కోపం వచ్చింది మళ్ళీ వెనకలాగేనని. తీసేసుకో, ఫోన్లే లాగనులే ఇంకా. సారీ తీసుకోమ్మా. అమ్మా చాలా ఉంది, అది మనమే రిక్వెస్ట్ చేసుకుని ఇవ్వాలేమో. అబ్బో తగ్గేదేలే మనోడు. ఇందులో రేషన్ అది ఉంటుంది, నిత్యావసర సరుకులు అవన్నీ, బియ్యం అవన్నీ ఉంటాయి. బట్టలు తర్వాత తీసుకోండి ఏమా. తర్వాత ఇంకా ఏమైనా ఖర్చులకి ఏమైనా ఉంటే కనుక ఇక నేను 13,000 రూపాయలు ఇస్తున్నాను. ఇది చెక్ రూపంలో తీసుకోండి.
ఖర్చులకి ఏమైనా ఇప్పుడు ఇమీడియట్గా ఏమైనా కొనాల్సి వచ్చిన మందులకి ఏమైనా పాల డబ్బాలకి ఏమైనా అవసరమైతే ఈ డబ్బులు కూడా వాడుకోండి. సరేనా? సరే మేడం.